నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో యువతిపై దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను అంగీకరించడం లేదన్న కోపంతో 19 ఏళ్ల యువకుడు 19 ఏళ్ల యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ శివారు కొత్తపేట గ్రామానికి చెందిన యువతిని అవనిగడ్డ బీసీ కాలనీకి చెందిన సందీప్ అనే యువకుడికి 4 ఏళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకున్న యువకుడు ప్రేమించాలి అంటూ యువత వెంటపడుతున్నాడు. ఇదే క్రమంలో ఈ నెల 2వ తేదీన చెల్లపల్లిలో బంధువులింటికి వెళ్లి బస్సులో తిరిగి వస్తున్న యువతిని సందీప్ మార్గమధ్యంలో దింపి తన బైక్ పై మోపిదేవి సమీపంలోని రోడ్డు పక్కన తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై సందీప్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆమె తల్లి అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన మోపిదేవి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవనిగడ్డ శివారు కొత్తపేట గ్రామానికి చెందిన యువతిని అవనిగడ్డ బీసీ కాలనీకి చెందిన సందీప్ అనే యువకుడు 4 ఏళ్లుగా పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకున్న యువకుడు ప్రేమించాలి అంటూ యువతి వెంటపడ్డాడు. ఇదే క్రమంలో ఈ నెల 2వ తేదీన చెల్లపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి బస్సులో తిరిగి వస్తున్న యువతిని సందీప్ మార్గమధ్యంలో దింపి తన బైక్ పై మోపిదేవి సమీపంలోని రోడ్డు పక్కన తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై సందీప్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆమె తల్లి అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన మోపిదేవి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.